ఈరోజు మన వీడియోలో మీకు ఒక అద్భుతమైన ఏఐ టూల్ గురించి చెప్పబోతున్నాను. మీరు జాబ్ ఇంటర్వ్యూ పాస్ అవుదాం అనుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ టూల్ మీరు ఖచ్చితంగా యూజ్ చేయాలి. ఎందుకంటే ఇంటర్వ్యూ ఫేస్ చేసేటప్పుడు కొంచెం సిగ్గు ఉంటుంది ఎక్కువగా. మనం చెప్పగలుగుతాం లేవో నర్వస్ ఫీల్ అవుతాం. రియల్‌గా ఒక మనిషితో మనం ఇంటర్వ్యూ చేస్తే మన యొక్క నర్వస్‌నెస్ తగ్గించుకోవచ్చు. అందువల్లే మీకు అయితే ఒక అద్భుతమైన ఏఐ వెబ్‌సైట్ చెప్తాను. దీన్ని యూజ్ చేసి మీరు ఇంటర్వ్యూ క్రాక్ చేసే అవకాశాలు బాగా మెరుగుపడతాయి అనమాట. ప్రాక్టీస్ కూడా చేయొచ్చు. ఇది మీ అందరి సపోర్ట్తో ఏఐ తెలుగు బిగినర్ కోర్సు 2024 సంవత్సరం జనవరి 6వ తారీఖున మొదలు పెట్టామండి. సెకండ్ బ్యాచ్ ఫిబ్రవరి 19వ తారీఖున స్టార్ట్ అవుతుంది. కోర్సు టైమింగ్స్ సాయంత్రం 5 గంటల నుండి 7 గంటల మధ్యలో ఉంటుందండి. ఇక ఈ కోర్సు డ్యూరేషన్ 45 రోజులు. ఈ కోర్సు కోసం మేము 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న ఏఐ ఎక్స్పర్ట్తో కొలాబరేట్ అయ్యాం. కోర్సులో జాయిన్ అవుదాం అనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. ఇదే నెంబర్ మీకు డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. వీఆర్ టేకింగ్ ఓన్లీ లిమిటెడ్ సీట్స్ అండి. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు వాట్సాప్ చేయండి. ఈ వెబ్సైట్ పేరు interviewbot.com అండి. దీనికి ఫస్ట్ మీరు ఏం చేయాలంటే రిజిస్టర్ చేసుకోవాలి. ఇది ఉచితంగానే యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఏం చేయాలంటే మీ పేరు, మీ మెయిల్ ఐడి, పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇచ్చి అగ్రీ అని చెప్పి రిజిస్టర్ మీద క్లిక్ చేస్తే మీరు ఏదైతే ఈమెయిల్ ఐడి ఇచ్చారో దానికి ఒక కన్ఫర్మేషన్ కోడ్ వస్తుంది. అక్కడ మీరు ఆ లింక్ క్లిక్ చేస్తే మీకు ఫ్రీ అకౌంట్ అనేది వస్తుంది. ఇప్పుడు ఈ అకౌంట్ క్రియేట్ అయిపోయిన తర్వాత మీకు ఈ వెబ్సైట్ వాళ్ళు ఉచితంగా 10 నిమిషాలు ఇంటర్వ్యూ ఇస్తారు. ఇక్కడ మీకు ఏంటంటే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవతార్ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తుంది. Welcome to InterviewBot. I'm Adam. ఇప్పుడు ఎలాగైతే ఒక పర్సన్ ఉన్నాడు, నిజంగా మనతో ఒక పర్సన్ మాట్లాడి ఇంటర్వ్యూ చేస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు ఇంటర్వ్యూ చేసి చూపిస్తాను. నేను కూడా ఇంటర్వ్యూ ఒక జాబ్కి ఉద్యోగానికి వెళ్తే ఇంటర్వ్యూ ఎలా చేస్తారో ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ మనకి ఏం చేయాలంటే 10 మినిట్స్ ఇంటర్వ్యూ నవ్ అని ఉంది కదా, ఇది ఫ్రీగా మనకి 10 మినిట్స్ ఇస్తారు. సో మనం ఏం చేయాలి, స్టార్ట్ నవ్ మీద క్లిక్ చేయాలి. తర్వాత మన టాపిక్స్ అనేవి చూస్ చేసుకోవాలి. ఉదాహరణకి మీరు స్ట్రెంగ్స్, వాట్ ఈజ్ యువర్ స్ట్రెంగ్స్ అంటే మీరు పర్టికులర్ టాపిక్లో మీరు నేర్చుకుందాం అనుకున్నారు అనుకోండి. జనరిక్ ఇంటర్వ్యూస్ అంటే జనరల్ క్వశ్చన్స్ ఉంటాయి. మీ స్ట్రెంగ్స్ ఏంటి అనే క్వశ్చన్ ఉంటుంది, స్కూల్ సంబంధించి, లేదంటే పర్టికులర్ టాపిక్ సివిల్ సర్వీసు, హెచ్ఆర్, లా సంబంధించిన ఇంటర్వ్యూ కావాలా, మార్కెటింగ్ ఇంటర్వ్యూ కావాలా, మీడియా సంబంధించిన ఇంటర్వ్యూస్, రీటైల్, సేల్స్, టీచింగ్, టెలికామ్. టీచింగ్ అంటే టీచింగ్లో మీరు టీచింగ్ చేస్తే దానికి. ఈ అన్ని టాపిక్స్లో మీకు నచ్చింది ఏదైనా చూస్ చేసుకోండి. నేనేం చేస్తానంటే జనరల్ ఇంటర్వ్యూ అంటే ఒక నార్మల్గా జనరల్గా అడిగే క్వశ్చన్స్ని నేను చూస్ చేద్దాం అనుకుంటున్నాను. ఎక్కువ మందికి ఇంటరాక్ట్ అవుతుంది కాబట్టి జనరల్ మీద సెలెక్ట్ చేశాను. నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మిమ్మల్ని ఎవరు ఇంటర్వ్యూ చేయాలి, విన్సెంటా లేకపోతే ఇసబెల్లానా, ఇద్దరు ఇచ్చారు ఆప్షను. నేనైతే ఇసబెల్లాని చూస్ చేసుకుంటున్నాను. సో మీరు కావాలంటే మీ ఇష్టం ఎవరైనా చూస్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మీ ఆడియో రెడీగా పెట్టుకోండి, మీ వీడియో కూడా రెడీ పెట్టుకోండి. సో నెక్స్ట్ దీని తర్వాత ఇక్కడ ఏంటి కెమెరా ఐకాన్ ఉంటుంది. అక్కడ కెమెరా ఐకాన్ మనకి పర్మిషన్స్ ఇవ్వాలి, అలానే రికార్డ్ పర్మిషన్స్ ఇవ్వాలి. ఇప్పుడు నెక్స్ట్ మీద క్లిక్ చేద్దాం. సో ఇక్కడ మీకు ఇంకొక ఆప్షన్ ఉంటుంది, నో ప్రిపరేషన్ అంటే మనకి ఇమీడియట్గా ఆన్సర్ చెప్పేది, లేదు ఒక 5 సెకండ్స్ మీకు కావాల్సిన కన్వీనియంట్గా పెట్టుకోండి. నేనైతే 0 సెకండ్స్ నో ప్రిపరేషన్, అడిగిన క్వశ్చన్ వెంటనే అక్కడ ఆన్సర్ చెప్పేలాగా ఉండాలి అనేది. వీళ్ళు 10 మినిట్స్ ఫ్రీగా ఇస్తున్నారు సెషను, తర్వాత అనేది ఆగిపోతుంది సెషన్ అనేది. సో మన అడిగిన ప్రశ్నకు ఒక 90 సెకండ్స్ వరకు ఆప్షన్ ఉంటుంది. దాని తర్వాత ఆటోమేటిక్గా ఆన్సర్ని తీసేసుకుంటుంది. సో జనరల్ టిప్స్ ఇక్కడ ఇచ్చింది, ఐ కాంటాక్ట్ ఉంచండి, స్మైల్ అనేది మొక్కల్లో ఉంచండి, ఇలా కొన్ని ఇచ్చింది. ఇప్పుడు నేనేం చేయాలంటే ఐఎమ్ రెడీ అని క్లిక్ చేయాలి. Hi there, my name's Isabella. I'll be your interviewer today. Hello. What do you like to do in your spare time? I like to learn new things. I used to watch news and also I used to read lot of books. That's how I used to learn. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే నన్ను ఇసబెల్లా ఇంటర్వ్యూ చేస్తుంది, నేను సమాధానం చెప్తున్నాను. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం పూర్తయింది అనుకుంటే ఇక్కడ ఐ హ్యావ్ ఫినిష్డ్ ఆన్సర్ మీద క్లిక్ చేయండి. లేదంటే ఎక్కువ ఆన్సర్, ఉదాహరణకి ఎక్కువ టైం ఇచ్చారు, ఇక్కడ క్వశ్చన్ ఆన్సర్కి 1 మినిట్ ఇచ్చారు కాబట్టి నేను ఇంకా నాకు ఆన్సర్ అయిపోయినా సరే ఇంకా వింటుంది. లేదు నా ఆన్సర్ అయిపోయింది అనుకుంటే మీరు ఐ హ్యావ్ ఫినిష్డ్ ఆన్సరింగ్, మీరు ఎక్కువ అయితే ఆన్సర్ ఇవ్వండి. ఇప్పుడైతే నేను ఐ హ్యావ్ ఫినిష్డ్ ఆన్సరింగ్ అని క్లిక్ చేశాను.
ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతుంది ఇసబెల్లా మనల్ని. నెక్స్ట్ క్వశ్చన్ మీద క్లిక్ చేయాలి. Thinking of a past job you have done, can you describe your relationship with your boss? So relationship, the previous job. So it's a good thing that whatever the job previous thing, it's very supportive. You always like to learn new things. So always go ahead. ఇప్పుడు మీరు గమనించినట్లయితే నేను ఏదైతే మన ఇసబెల్లా అడుగుతుందో, ఇసబెల్లా మనం లిటరల్గా మనం చెప్పే ఆన్సర్కి ముఖం ఫేస్ కాంటాక్ట్ ఉంటుంది. సో నేను యాక్చువల్గా మీతో మామూలుగా నేను మీకు చెప్పాలని చెప్పి కెమెరా ద్వారా చెప్తున్నాను, కానీ ఇప్పుడు ఇసబెల్లా నన్ను అడిగిన క్వశ్చన్కి నేను చెప్తున్నంతసేపు నేను రియల్గా ఒకరితో ఇంటర్వ్యూ చేసిన ఫీలింగ్ అనేది కలుగుతాను అనమాట. సో మీకు అది జస్ట్ మీరు క్వశ్చన్స్ వాళ్ళు చెప్పేటప్పుడు బాగా కనిపిస్తుంది. సో ఇప్పుడు నేను ఆన్సర్ అయిపోయింది అనుకుంటే నేను ఐ హ్యావ్ ఫినిష్డ్ ఆన్సర్ మీద క్లిక్ చేస్తాం. ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఉంటుంది, అది నేను నెక్స్ట్ చెప్తాను. ఇప్పుడు ఇంకో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. Tell me something about a past job you've done and why you enjoyed it. The previous job, I worked in one of the reputed companies. It is related to software industry, so that's how I managed there. So great learning experience, the software things. So coding, I like really very much coding. So that's how learning with people and interacting with people. సో ఇక్కడ మనం ఏంటంటే మనం చెప్పుకుంటూ వెళ్తాం. ఇప్పుడు నేను చెప్పిన దానికి అంటే నేను ఇప్పుడు ఏం జాబ్ చేసినా అది నాకు నచ్చింది చెప్తున్నాను, ఇక్కడ ఏ జాబ్కి రిలేటెడ్ కాదు. సో మనకి ఇప్పుడు మనం అడుగుతున్నట్టు ఇప్పుడు చూడండి, ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే మనం మాట్లాడిన దానికి ఇసబెల్లా లిటరల్గా మనం ప్రతి దానికి ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తుంది. సో రియల్గా మనం అడిగిన ప్రశ్నకి ఇసబెల్లా కూడా రియాక్ట్ అవుతున్నట్టు ఉంటుంది. మనం ఏదో నేర్చుకుంటున్నాం అనే ఫీల్లో ఉంటాం, రియల్గా ఇంటర్వ్యూలో ఉంటుంది, ఆ నర్వస్నెస్ ఇక్కడ ఫీల్ అవుతాం. సో మనం కాకపోతే ఏంటంటే ఇక్కడ మన ఇంటర్వ్యూ పాస్ అయిన ఫీల్ అయినా ఎక్స్పీరియన్స్ వస్తుంది మనకి. సో ఇప్పుడు ఇసబెల్లా అడిగిన దానికి మన సమాధానం చెప్పి అది కరెక్టా కాదు జడ్జ్ చేయదు మనల్ని, కాకపోతే మనం ఫ్రీగా ఆన్సర్ చెప్పగలుగుతాం. ఒక వేరే పర్సన్ రియల్గా మనం ఇంటర్వ్యూ చేస్తే ఇప్పుడు చూడండి ఆహభావాలు ఇస్తుంది, నేనేం చెప్తుంది తనకు అర్థమైనా చెప్పినా క్వశ్చన్ మాత్రం అడుగుతూ ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు క్వశ్చన్ 0కి వెళ్ళిపోయింది. మనకు ఆప్షన్ ఉందన్నాను కదా, డైరెక్ట్ 1 minute అయ్యేదాకా చూసుకుని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ మనమే క్లిక్ చేసుకుందాం. How did you find out about this role? I found out this role about through one of my friend's suggestions. So my friend referred me about this job. So my friend said it is a wonderful opportunity working with you, Isabella, especially in the artificial intelligence domain. So I have a lot of expectations and I know about your company a lot. I researched about it. Even previously also I thought of joining with you only, but due to some reasons I just want to take the other job. But I am looking forward. I just want to work with you closely. సో ఇప్పుడు మీకు ఒక ఆప్షన్ ఉంది. ఇప్పుడు నేను ఐ హ్యావ్ ఫినిష్డ్ ఆన్సరింగ్ మీద క్లిక్ చేస్తున్నాను, లేదంటే రికార్డ్ ఆన్సర్ మీద క్లిక్ చేస్తే ఇసబెల్లా సేమ్ అదే క్వశ్చన్ అడుగుతుంది మనల్ని. How did you find out about this role? సో ఇప్పుడు అడిగిన చూసారు ఇసబెల్లా నా సేమ్ అదే క్వశ్చన్ ఉంటుంది. ఒకవేళ మీరు సరిగ్గా ఆన్సర్ చెప్పలేకపోతే మీరు ఆ రిపీట్ క్వశ్చన్లోకి వెళ్ళి మీరు అదే ప్రశ్న వస్తుంది, మీరు చెప్పొచ్చు. సో రియలిస్టిక్గా నేను చెప్పిన దానికి రియాక్ట్ అవుతుంది అన్న ఫీల్లో ఉంటాం కాబట్టి ఇంకా ఇంటరాక్ట్ అవ్వాలనిపిస్తే నెక్స్ట్ క్వశ్చన్ చెక్ చేద్దాం. సో నెక్స్ట్ మీరు ఐ హ్యావ్ ఫినిష్డ్ ఆన్సర్ మీద క్లిక్ చేస్తారు. నెక్స్ట్ మీరు మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్ మీద క్లిక్ చేస్తే ఇంకో క్వశ్చన్ అడుగుతుంది. Tell me about your salary expectations. సో మనం చెప్తా ఆ క్వశ్చన్కి మనకు ఆన్సర్ చెప్పుకుంటాం. ఇంకా ఎక్స్ప్లెనేషన్ నా టైం ఉంటుంది కాబట్టి మీరు ఏం చెప్దాం అనుకుంటారు ఒకవేళ క్వశ్చన్కి అలా మన ఆన్సర్ చేసుకునే విధానం బాగుంటుంది. ఇలాగా మీరు క్వశ్చన్స్కి ఎన్ని కావాలంటే అన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చెప్పి ఫైనల్గా మీరు సాటిస్ఫై అయితే కనుక ఎండ్ ఇంటర్వ్యూ మీద క్లిక్ చేస్తారు.
సో ఇది మీకు క్వశ్చన్స్ అన్నీ వచ్చేస్తూ ఉంటాయి. సో నేను ఎంటర్ మీద క్లిక్ చేశాను. Right, so I'm afraid we've come to the end of the free session. If you'd like more practice, you can subscribe to InterviewBot. You can sign up for a month at a time and keep doing as many. సో ఇలాగ ఇంటర్వ్యూ బోర్డ్లో మీరు ఇంటర్వ్యూ తీసుకోవచ్చు. ఇంగ్లీష్లోనే ఉంటుంది కాబట్టి మీకు లెర్నింగ్ అంటే మీ నర్వస్నెస్ తగ్గించుకునే విధంగా హెల్ప్ అవుతుంది. మీ డిఫరెంట్ ప్యాకేజెస్ ఉన్నాయి, ఇంకా ఆన్సర్ యావరేజ్ డ్యూరేషను, ఇంకా మీ ఇంటర్వ్యూ అనలిటిక్స్ కూడా వస్తాయి. కాకపోతే ఇవన్నీ కూడా మీరు ప్రీమియం తీసుకుంటేనే, ప్లాన్ తీసుకుంటే మాత్రమే మీకు ఇవన్నీ ఓపెన్ అవుతాయి. అంటే మీరు క్వశ్చన్కి ఎన్ని క్వశ్చన్స్ చెప్పారు, ఒక ఆన్సర్ ఎంత డ్యూరేషన్లో చెప్పారు, ఎన్ని ఓట్ కౌంట్ చెప్తున్నారు, యావరేజ్ స్పీడ్లో ఎంత చెప్తున్నారు, మీ ఐ కాంటాక్ట్ ఎంత, అలానే మీ గేజ్ డ్యూరేషన్ ఎంత, లాంగేజ్ గేజ్ అంటే సరిగ్గా చూస్తున్నారు లేదా, ఎన్నిసార్లు నవ్వారు, ఎన్నిసార్లు పక్కకు జరిగారు, పాజిటివ్గా ఉన్నారా, నెగిటివ్గా ఉన్నారా, ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో అనలైజ్ చేసి మీకు ఒక రిపోర్ట్ ఇచ్చేస్తుంది. కాకపోతే దానికి డబ్బులతో కూడుకున్న వ్యవహారం అది. ఇన్ కేస్ ఒకవేళ మీకు వాల్యూ అనుకున్నట్టయితే అది చెక్ చేసుకోవడమే. బట్ ఇనీషియల్గా ట్రై చేసుకోవడానికి ఫ్రీ ప్లాన్ సరిపోతుంది. మీ ఒక మెయిల్కి అయితే ఒకసారి మీకు ఫ్రీగా 10 minutes వస్తుంది. ఖచ్చితంగా ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యే వాళ్ళు ఎవరైనా నర్వస్ ఫీల్ అయిన ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయాల్సిన వెబ్సైట్ ఇది. ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా లైవ్లో మీరు ఒకళ్ళు అడుగుతుంటే దానికి మీరు లైవ్లో సమాధానం చెప్తే వాళ్ళు ఫీల్ అవ్వడం బాగుంటుంది. కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ టూల్ ట్రై చేసిన తర్వాత మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్ రూపంలో చెప్పండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.